బ్రహ్మదేవుడు మన తలరాత రాశాడు కదా! ఆయన రాసిన దాని ప్రకారం మనం చేస్తున్నాం కదా! మళ్ళీ మనం చేసినటువంటి దాంట్లో తప్పులు వెతికి మళ్ళీ నరకానికి పంపించి మళ్ళీ శిక్షించడం ఏమిటి అని. ఇప్పుడు బ్రహ్మదేవుడు మన తలరాత రాశాడు. ఏం తల రాస్తాడో తెలుసమ్మా? వీడు ఫలానా చోట పుడతాడో, ఫలానా చోట పెరుగుతాడో, ఫలానా చోట ఉద్యోగం చేస్తాడో, ఫలానా చోట మరణిస్తాడు అంతే. అనాయాస మరణం వినా దైన్యేన జీవనం గోవిందనామస్మరణం కాశీవాన్ మరణాన్ముక్తి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఆయన రాసేస్తాడంతే బ్రహ్మదేవుడు. ఇక్కడ పుట్టాలి అని రాస్తాడు. పుట్టిన తర్వాత పలానా చోట పెరుగుతాడంటాడు. ఈ లోపల పుట్టి పెరిగే లోపల చేయాల్సినంత మనమే చేసుకోవాలి. బ్రహ్మదేవుడే వీడి వేళ పొద్దునే లేస్తాడు, కాఫీ తాగుతాడు, కాసేపు 2 ఇడ్లీ తింటాడు, సాయంత్రం పానీపూరి తింటాడు. ఆయన ఏం రాయడు. ఆయన ఏం రాస్తాడో పలానా చోట పుడతాడో, పలానా చోట పెరుగుతాడో, పలానా ఉద్యోగం చేస్తాడో, పలానా చోట వివాహం, ఇది రాసేస్తాడు. బ్రహ్మ తలరాత అంటే పెద్ద పుస్తకం ఏముండదమ్మా అది. మనం ఇలా భ్రుకుటి ఇలా ముడిచినప్పుడు ఇలా 3 గీతలు వస్తాయి చూసారా? ఆ 3 గీతలే బ్రహ్మరాత. ఆయన రాసేది రాత అంతే. అది మనకు కనపడదు. కొంతమంది ఆ రాత చదివేటటువంటి వాళ్ళు ఉంటారు, దైవాంశ సంభూతులు. అందుకనే ముఖం చూస్తే అవి తెలుస్తాయి అన్నమాట. అందుకని మనం ఏం చేస్తాం? ఆ రాతలో ఒకవేళ పొరపాటున బ్రహ్మదేవుడు అవన మనకి ఇలా అయిపోవాలని రాశాడేమో, అపమృత్యుగండం వీడి ఇంతకాలం ఆయుర్దాయం అని రాశాడేమో, కాబట్టి దాని నుండి మనం కాపాడుకోవడానికి విభూతి పెట్టేస్తాం. దాని మీద విభూతి ఎన్ని 4 పెట్టాం, 2 పెట్టాం, 1 పెట్టాం, 3 పెడతాం. 3 లైన్లకి 3 గీతలు పెడతాం. అంటే మన జాతకంలో ఏదైతే మన తల మీద బ్రహ్మదేవుడు తలరాత రాశాడో దానికి రక్ష ఎవరయ్యా అంటే శివుడే, విభూతే రక్ష. కాబట్టి మనం చేసేటటువంటి బతకరా అని చెప్తాడు. ఉద్యోగం వస్తుంది, ఫలానా ఉద్యోగం అని రాస్తాడు బ్రహ్మదేవుడు. ఆ ఉద్యోగంలో నువ్వు ఎలా ఉంటావు, అన్యాయంగా ఉంటావా, న్యాయంగా ఉంటావా, ఎలా ఉంటావు అనేటువంటి నువ్వు ఆలోచించుకోవాలి. కాబట్టి ఏంటంటేనమ్మా, బ్రహ్మ రాత రాయడం వరకే. కొంతమంది అంటే బ్రహ్మదేవుడు రాత రాసేసాడు కదండి, ఇంకా మనం ఈ పూజలు చేసినంత మాత్రాన్ని ఏ ఫలితం ఉంటుందని. బ్రహ్మ నెత్తి మీద వీడి నెత్తి మీద రాయి పడుతుంది అని రాశాడు అనుకోమ్మా. మనం పూజలు చేసుకుంటే ఇంత రాయి పడుతుంది, పూజ చేసుకోలేదనుకో ఇంత రాయి పడుతుంది. అంటే మన యొక్క కర్మఫలాన్ని మనం చేసేటటువంటి పూజల వల్ల రాయి సైజు తగ్గుతుంది అంతే. మనం అనుకోవచ్చు బ్రహ్మదేవుడు ఇలా రాశాడు కదా మనం ఏం చేయను. నువ్వు పూజ చేసుకో, దైవారాధనలో ఉండు, మంచిగా బతుకు, నెత్తి మీద ఇంత రాయి పడుతుంది. అంటే రాయి పడుతుంది మొత్తానికి. అది ఎంత సైజు అనేది బ్రహ్మదేవుడు రాయలేదు. కాబట్టి ఆ రాయి ఎంత సైజు రాయి పడాలా, ఎంత సైజు రాయి పడాలా అనేది మనం ఆలోచించుకోవడంలో ఉంటుంది. కాబట్టి మనం చేసుకునే దాంట్లో ఉంటుంది. కాబట్టి తల్లి, బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు కానీ ఆ తలరాత బ్రహ్మదేవుడు రాసి వదిలిపెడితే దాన్ని మనకి అన్వయించుకునేటటువంటిది మనం చూసుకోవాలి. మన ధర్మం ప్రకారం మనం ఉండాలన్నమాట. అందుగురించి పెద్దవాళ్ళు అనాయాస మరణం ఎప్పుడూ కోరుకోవాలట. అనాయాస మరణం, ఆయాసం లేకుండా, కష్టపడకుండా మరణం రావాలట. వినా దైన్యేన జీవనం. దైన్యం ఎందుకు వచ్చిన బతుకు అడుక్కు తింటూ అలాగ ప్రాణం పోక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు వచ్చేసి వాళ్ళేమో కోడళ్ళు సరిగ్గా చూడక, కొడుకులు పట్టించుకోక, 4 ముద్దలు పెట్టడానికి కన్నా తండ్రికి 4 ముద్దలు పెట్టడానికి కొడుకు బాధపడిపోతూ ఉంటే, కోడళ్ళు సతాయించేస్తూ ఉంటే, విసుక్కుంటూ ఉంటే ప్రాణం పోక కాటికి కాళ్ళు చాపు కూర్చొని దైన్యంగా ఎందుకు వచ్చిన జీవితం? వినా దైన్యేన జీవనం. దైన్యము లేకుండా జీవనం గడవాలి నాయన. నాకు ఆయుర్దాయం ఎలా ఉండాలో తెలుసా? నాకు రోగం వచ్చే సమయానికి పెద్ద రోగం వస్తుంది, వీడు పడిపోతాడు అడ్డగనుక టైం, నాకు ఇంకా ఆయుర్దాయం వద్దు, చక్కగా తీసుకుపోనుకోవాలట. అనాయాస మరణం వినా దైన్యేన జీవనం గోవిందనామ స్మరణం. గోవిందనామాన్ని స్మరించుకో, కాస్త పుణ్యం చేయి, ఒక పూజ చేయి, ఒక హోమం చేయి, ఒక జపం చేయి, ఒక తీర్థయాత్ర చేయి, ఒక తీర్థంలో ములుగు, ఒక నదిలో ములుగు. కాశీవాన్ మరణాముక్తి ఎప్పుడూ కోరుకోవాలి. కాశీలో మరణం వస్తే బాగుంటుందిరా బాబు అని కోరుకోవాలి. ఎందుకంటే కాశీలో మరణించినటువంటి వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు. అందుకని కాశీలో మరణించాలని కోరుకోవాలి. ఒకవేళ కాశీ మనం వెళ్ళలేకపోయినా కాశీ 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 అని గొక్క తిరిగినంతసేపు అనుకుంటే కాశీ వెళ్ళినటువంటి ఫలితంలో కొంత భాగం మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి తల్లి, మనం చేసుకునేటటువంటి ధర్మం బట్టే, మనం ఉండేటటువంటి పద్ధతి బట్టే మన జీవనం ఉంటుంది, మన భవిష్యత్తు ఉంటుంది తల్లి. జయం.